పెద్ద ఎత్తున మండిపడ్డారు కూడా. సో తాజాగా మొదటి నుంచి వినిపిస్తున్నది ఒకటే మాట, ఇరు పక్షాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా కాల్పులు విరమించండి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు నుంచి లేఖ రావడంతో కొంత ఆసక్తి రేపుతోంది. మరి శాంతి చర్చలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఉదయం అందిస్తారు. ఉదయ్, వరుస ఎన్కౌంటర్లు జనవరి 1, 2025 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు 2 ఏప్రిల్ 2025 వరకు కూడా సుమారుగా ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో 100కు పైగా సెంచరీ దాటేసింది, మావోయిస్టులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా మావోయిస్టు ఆలోచన చేస్తున్నారనుకోవాలా. మొన్నటికి మనం చూసాం కొత్తగూడెం ఆ ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో కూడా సుమారుగా 90 మంది మావోయిస్టులు, అటు మహారాష్ట్రలో కూడా చాలామంది మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళు జనజీవన సమంతిలోకి వచ్చేసారు, మావోయిజాన్ని వదిలేశారు. ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది ఇప్పటికే మావోయిజాన్ని వదిలేశారు. సో వీరంతా కూడా అడవి బాట నుంచి బయటకు వస్తున్నారు, కానీ ఇంకా చాలామంది రావాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక డిస్కషన్, ఒక సెన్సేషన్ అయితే ప్రభుత్వంలో కనబడుతోంది. అయితే ప్రాణాలు కోల్పోతున్నాం అనేటువంటి ఆ భయంలోనే మావోయిస్టులు లేఖ రాశారనుకోవాలా. అంటే ఉదయ్, సో మావోయిస్టుల శాంతి చర్చలకు సంబంధించి లేకపోయినా ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ప్రాణాలు కాల్లో కలుస్తున్నాయి, ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఎన్కౌంటర్లు అనే విషయం పైనే వాళ్ళు అలర్ట్ అయిపోయి ఈ లేఖ రాశారా? ఎస్ మనోజ్, ఆపరేషన్ ప్రహర్, ఆపరేషన్ ఖగర్ పతాక స్థాయికి చేరుతున్న తరుణంలో సిపిఐ మావోయిస్టు పార్టీ ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేసింది. అధికార ప్రతినిధి అభయ్ పేరిట సిపిఐ మావోయిస్టు పార్టీ నుంచి ఒక సీరియస్ గా ఒక లేఖ అయితే ప్రస్తుతం మీడియా అయితే అందిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అభయ్ పేట ఈ లేఖ విడుదల. ఈ లేఖలో కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ సంచలనమైనటువంటి ప్రకటన చేసింది. ఎందుకంటే మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మారణ హోమం పట్ల అటు దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిపిఐ మావోయిస్టు పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇటీవల అనేక ఎన్కౌంటర్ ఆపరేషన్ లో ఆ పార్టీ కోల్పోతుంది. సుమారు 15 నెలల్లో 400 మందికి పైగా కార్యకర్తలను కావచ్చు, శ్రేణులను, పిఎల్జీఏ సభ్యులను ఆ పార్టీ కోల్పోయినట్లు ఇటీవల విడుదల చేసినటువంటి లేఖలో అయితే మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఒక శాంతి చర్చలను ఏర్పాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనట్టు కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ అభిప్రాయపడుతున్నట్లు ఆ లేఖలో స్పష్టంగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి లేఖను సిపిఐ మావోయిస్టు పార్టీ విడుదల చేయడం వెనుక చాలా సీరియస్ గా ఆలోచన అయితే చేసింది. ఆ పార్టీ అధిష్టానం కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, పోలిట్ బ్యూరో బృందం అంతా కూడా ఈ అంశంపై విస్తృతమైనటువంటి చర్చలు జరిపారు, మేధావులతో కూడా సంప్రదింపులు జరిపారు, పార్టీ అనుబంధ సంఘాలతో కూడా సలహాలు సూచనలు అడిగి తీసుకున్నారు. ఆ తర్వాతే ఇలా పీస్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల తమ దృక్పథాన్ని, అభిప్రాయాన్ని అయితే సిపిఐ మావోయిస్టు పార్టీ వెల్లడించింది. అభయ్ పేట ఈ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో చాలా ఛత్తీస్గఢ్ లో ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా చాలా కీలకంగా అభయ్ పేరిట విడుదల చేసినటువంటి ఈ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. సుమారు 15 నెలల్లో 400 మందికి పైగా మావోయిస్టు పార్టీ తన బృందాన్ని కావచ్చు, సహచరులను కోల్పోయినట్లు కూడా పార్టీ నేత అభయ్ అయితే పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మారణ హోమం జరుగుతుంది మధ్య భారతంలో అంటూ కూడా ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని నరసంహారం అనే ఒక పేరుతో కూడా లేఖలో ఉటంకించారు. దీన్ని నరసంహారం అలియా జీనోసైడ్ అనే ఒక పదాన్ని కూడా ఇక్కడ ఉచ్చరించడం జరిగింది. అంటే పూర్తిగా ఒక మారణ హోమమే ఛత్తీస్గఢ్ లో జరుగుతుందనేది సిపిఐ మావోయిస్టు పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. తాము కోల్పోయినటువంటి 400 మంది అమరవీరుల కంటే 1/3 వంతు సాధారణ ఆదివాసీ జనజీవనమే ఈ మారణ హోమంలో మృత్యువాత పట్టిందంటూ కూడా మావోయిస్టు పార్టీ సంచలనంగా లేఖలో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కాల్పుల విరమణకు తాము సంసిద్ధమంటూ కూడా గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పూర్తి స్థాయిలో ఆ లేఖలకు ప్రతిస్పందించాం. అక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి విజయ్ శర్మ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా గతంలో పూర్తిగా కాల్పుల విరమణకు మావోయిస్టులు ఒక ప్రతిపాదనకు సిద్ధం కావాలంటే కూడా గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనకు తాము ప్రతిస్పందించాం, తాము సిద్ధమే అని చెప్పాం. కానీ కొన్ని అంశాలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ పాయింట్లను పూర్తిగా నిలిపివేయాలి, సైనిక శిబిరాలను కూడా పూర్తిగా తొలగించాలి, అక్కడ ఎక్కడ కూడా ఆపరేషన్ కావచ్చు, సర్చింగ్ ఆపరేషన్, కుమ్మింగ్ ఆపరేషన్ చేపట్టకూడదంటూ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తాము విన్నవించుకున్నటువంటి ప్రతిపాదించినా కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడ స్పందించలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక మారణ హోమం ఛత్తీస్గఢ్ లో మధ్య భారతంలో జరుగుతుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్య సైన్యాన్ని అంతా కూడా, రాజ్యం అంతా కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో మోహరించి భారతీయులపైనే, భారతీయ సైన్యంతో దండెత్తే ఒక యుద్ధం అక్కడ జరుగుతున్నట్టు కూడా మావోయిస్టు పార్టీ తన లేఖలో అయితే పేర్కొంది. కేవలం అంటే పూర్తిగా పెట్టుబడిదారులకు కావచ్చు, పూర్తిగా విదేశీ కార్పొరేట్ వ్యవస్థల కోసమే ప్రస్తుతం ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఉన్నటువంటి మా పూర్తిగా
చేస్తున్నాయని సిద్ధం చెప్పి కూడా అంటూ లేఖలో రాసిన పేర్కొంది. లేఖలో ఏదైనా డిమాండ్స్ ఉన్నాయా? అంటే ఏ డిమాండ్స్ పైన ప్రధానంగా చర్చించాలనుకుంటున్నామనే విషయం పైన మన అందులో పేర్కొన్నారా? ఆ లేఖలో ఉందా? స్పష్టంగా వాళ్ళు శాంతి చర్చలకు తాము సిద్ధము, కాల్పుల విరమణకు కూడా తాము సిద్ధమనే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2026 మార్చి 31 కల్లా దేశంలో అంతర్గత శక్తులను లేకుండా తుడిచిపెట్టి వేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తన విధానాలకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై రివ్యూ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్న అంశంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రులతో కూడా ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా 2026 మార్చి 30 కల్లా మావోయిస్టులను తుడిచిపెట్టి వేస్తామని చెప్పి కూడా మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆపరేషన్స్ పతాక స్థాయికి చేరుతున్నాయని చెప్పుకోవాలి. ప్రతి వారంలో సుమారు 30 మందికి పైగా మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోతుంది. PLGA దళాలను కూడా విస్తృతంగా కోల్పోతుంది. క్షేత్రస్థాయి బృందం నుంచి అటు అత్యున్నతమైనటువంటి క్యాడర్ ను కూడా మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇటీవల చలపతి లాంటి కేంద్ర కమిటీ సభ్యుడిని కూడా ఎన్కౌంటర్ లో కోల్పోవడం మావోయిస్టు పార్టీకి చాలా చేదు అనుభవాన్ని, తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే మిగులుతుంది. ఈ నేపథ్యంలో అటు వ్యూహాత్మకం అనుకోవచ్చు, లేదంటే ప్రజల నుంచి సానుభూతి కూడా దక్కించుకునే ప్రయత్నం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమం పట్ల మావోయిస్టు పార్టీ చాలా సీరియస్ గా రెస్పాండ్ అని చెప్పుకోవాలి. ఒక ప్రతిపాదనను గతంలో రామకృష్ణ హయాంలో ఇటువంటి ప్రతిపాదనను వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రామకృష్ణని పిలిపించి కూడా మావోయిస్టు పార్టీ ద్వారా చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కాల్పుల విరమణకు సిద్ధం కావాలని కూడా వైఎస్ హయాంలో కొంత చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి నష్టం పడింది. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి విడుదల చేసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీ తన విధి విధానాలను పేర్కొంది. ఖచ్చితంగా అటు మధ్య భారతమైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సైనిక శిబిరాలన్నింటినీ కూడా తొలగించి వేయాలి. సర్చింగ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ తక్షణమే నిలిపివేయాలి. ఖచ్చితంగా ఈ అంశాలను పాటిస్తే తాము కాల్పుల విరమణ సిద్ధం, చర్చలకు సిద్ధం, శాంతి చర్చలకు తాము పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతామని చెప్పి కూడా పెద్ద ఎత్తున సిపిఐ మావోయిస్టు పార్టీ తను విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొంది. ప్రస్తుతం తాను చేసినటువంటి ప్రతిపాదనలకు యువత, మేధావులు, మీడియా, జర్నలిస్టులు కావచ్చు, పూర్తిగా ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు పలకాలని కూడా చాలా పెద్ద ఎత్తున ఒక అభిప్రాయాన్ని అయితే మావోయిస్టు పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గడిచిన ఏడాది మావోయిస్టు పార్టీ అంటే ఈ శాంతి చర్చల్ని ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉంది. చాలా క్లియర్ గా మావోయిజం లేకుండా చేస్తాం, 2026 కల్లా మావోయిజం అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం పట్టుకొని ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. చాలా వరుసగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. సో ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో కొంత మావోయిస్టు కూడా అలర్ట్ అయిపోయి ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. అయితే ఈ శాంతి చర్చల నేపథ్యంలో ప్రభుత్వం అంకరిస్తుంది అనుకోవాలా? ఈ శాంతి చర్చలకి సిద్ధంగా ఉందా ప్రభుత్వం? ముఖ్యంగా మావోయిజాన్ని లేకుండా చేయాలని ఒక ఆశయంతో ఈ ప్రభుత్వాలు వారి శాంతి చర్చలతో ఏకీభవించి వారి డిమాండ్స్ని పరిష్కరించి వారిని పూర్తిగా మావోయిజం చేసి లేకుండా చేసే అవకాశం ఏదైనా కనబడుతోందా? రైట్ ఉదయ్, ఓవరాల్గా మావోయిస్ట్ నేత అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా కాల్పులు విరమించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ లేఖ విడుదలైంది. మరి శాంతి చర్చల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటారు?